ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనము సో వెస్టర్న్ కమౌంట్ కు పీటా పైన బెండ్ అయినా ఇచ్చినప్పుడు వచ్చేసి బబుల్ లెవెల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలాంటి బబుల్ లెవెల్ చూసుకున్నప్పుడు వచ్చేసి మనకు కమౌంట్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనం ఈ పైప్ లైన్ లెవెలింగ్ స్లోప్ తో పాటు ఇది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము పీటా పైన మల్టీ డ్రాప్ అయినా నాని డ్రాప్ అయినా ఫిట్ చేసుకున్నప్పుడు వచ్చేసి బబుల్ లెవెల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి వాటర్ సీల్ అనేది ఉంటుంది. ఆ వాటర్ సీల్ వల్ల వచ్చేసి మనకు ఈ నాని డ్రాప్ అయినా పీటా పైన స్లోపింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు స్లోపింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు స్మెల్ అనేది వస్తుంది. దాంట్లో వచ్చేసి ఒక వాటర్ సీల్ అనేది ఉంటుంది అనమాట. ఆ వాటర్ సీల్ వరకే అండ్ లెవెలింగ్ అనేది వాటర్ అనేది నిల్వ ఉండాలి. దానికన్నా కొద్దిగా వాటర్ తక్కువైనా కూడా మనకి స్మెల్ అనేది బయటకు వస్తుంది. సో దానివల్ల వచ్చేసి దీంట్లో వచ్చేసి బబుల్ లెవెల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే నేను తీస్తాను. సో ఈ లెవెల్ వరకు, సో ఇక్కడ చూసినాం కదా ఈ లెవెల్ వరకు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఫిట్టింగ్ మొత్తం చేసిన తర్వాత బబుల్ లెవెల్ తోని కరెక్ట్ గా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి అవుట్లెట్, ఇక్కడ నుంచి మనకు అవుట్ అవుతుంది. ఒకవేళ మనకు స్లోప్ ఇక్కడ సో చూడవచ్చు, ఒకవేళ బబుల్ లెవెల్లో ఇక్కడ ఇది ఏదైతే బెండ్ ఉందో ఈ బెండ్ వచ్చేసి డౌన్ అయిపోయింది అనుకోండి. సో మనం ఎంత మంచి లీకేజ్ చేసినా కూడా వాటర్ ప్రూఫ్ చేసినా కూడా ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా లీక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మనము ఈ పైప్ లో వచ్చేసి వాటరు స్టోర్ అవ్వకుండా ఈజీగా వెళ్ళిపోతట్టు అనేది చూసుకోవాలి మనం. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు వాటర్ అనేది ఎక్కడ కూడా లీక్ కాదు. సో బబుల్ లెవెల్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు బబుల్ లెవెల్. సో ఎక్కువ కాకుండా మామూలుగా పెట్టినాను, ఎక్కువ పెట్టినా కూడా మనకి ఏమైతుందంటే ఫ్లోరింగ్ వచ్చేసి హైట్ అవుతుంది. సో ఆ విధంగా ప్రాబ్లం రాకూడదు అనేది కొద్దిగా స్లోప్ తీసుకోవాలి మనం. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు మామూలుగా స్లోప్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట.